దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. షైన్ ఆఫ్ షెకినా ఫ్యాక్ట్స్ అను ఈ కార్యక్రమంకు ప్రేమపూర్వకంగా మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయాన్ని ఈరోజు 11వ వచనంలో నుండి మనం ప్రారంభిస్తున్నాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం నుండి కొన్ని వచనాలు నేను చదువుతూ ఉన్నాను. మరియు పరలోకం తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము కలిగిన వాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. 11వ వచనంలో చాలా స్పష్టంగా మనకు పరిచయ వాక్కు రాయబడింది. ఆయన నమ్మకమైన వాడు, సత్యవంతుడు అనే నామము కలిగిన వాడు, అలాగే నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించువాడు అనే పదం ఇక్కడ మనకు కనబడుతుంది. యుద్ధము ఎలాగూ దేవుడు యుద్ధం చేస్తున్నాడు? నీతిని బట్టి దేవుడు విమర్శ చేస్తూ యుద్ధం చేసేవాడు. చాలా ప్రాముఖ్యంగా నీతిని బట్టి దేవుడు యుద్ధం చేసేవాడు అనే మాట ఇక్కడ మనం గమనించాలి. ఆయన నీతిని బట్టి ఆయన యుద్ధం చేసేవాడు అనే మాటకు ముందుగా వ్రాయబడిన పదాలు ఆయన నమ్మకమైన వాడు, సత్యవంతుడు. దేవుడు నమ్మకమైన వాడు, సత్యవంతుడు. ఆయన యొక్క క్యారెక్టర్ నమ్మకత్వాన్ని మనకు తెలియచేస్తుంది. ఆయన క్యారెక్టర్, ఆయన గుణలక్షణం ఎంత సత్యమును ఆయన కలిగిన వాడో మనకు తెలియచేస్తుంది. ఆయన నమ్మకమైన వాడుగా, సత్యవంతుడుగా దేవుడు ఉన్నాడు. అలాంటి దేవుడు యుద్ధాన్ని చేస్తున్నప్పుడు ఆయన నీతిని బట్టి విమర్శ చేస్తూ యుద్ధాన్ని జరిగించేవాడు అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. ఈ యుద్ధాన్ని జరిగించటానికి 7 ఏండ్ల శ్రమల కాలం ముగించబడిన తరువాత యుద్ధాన్ని చేసేవాడుగా దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకోబోతున్నాడు. అందుకే ఈ యుద్ధం అనేది ఎక్కడ జరుగుతుంది, ఏ ప్రాంతంలో జరుగుతున్నది అని అంటే దాని యొక్క ప్రదేశం యొక్క పేరు కూడా బైబిల్లో వ్రాయబడింది. ఆ ప్రదేశమే హర్మెగిద్దోన్. హర్ అంటే పర్వత ప్రాంతం, హర్ అంటే పర్వతం, మెగెద్దో అంటే మైదానం. పర్వత ప్రాంత మైదానమందు యుద్ధాన్ని దేవుడు 7 ఏండ్ల శ్రమల కాలం తరువాత దేవుడు జరిగించబోతున్నాడు. నీతిని బట్టి ఆయన విమర్శ చేస్తూ ఆయన ఈ యొక్క యుద్ధాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనంలో యుద్ధాన్ని చేసేవాని యొక్క ఎంత గొప్ప స్థితి ఆయన కలిగి ఉన్నాడో, యుద్ధాన్ని చేసే వ్యక్తి ఎవరో ఇక్కడ ఆయనను గూర్చి ఇలాగూ బైబిల్లో రాయబడింది. 19వ అధ్యాయం 12వ వచనంలో ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను, వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికిని తెలియదు. 12వ వచనం ప్రకారంగా యుద్ధాన్ని జరిగించే వ్యక్తి యొక్క ప్రాముఖ్యత, ఆయన కలిగిన ఉన్నతమైన స్థితిని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి, ఆయన నేత్రములు అగ్ని జ్వాలలను పోలి ఉన్నవి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఆయన కలిగి ఉన్నాడు. అనేక కిరీటములు అనే పదం ఇక్కడ రాయబడింది. అనేక అంటే అవి లెక్కించలేనివి కనుక, లెక్కించటానికి సాధ్యం కాదు కనుక అనేక అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించారు. దానిని మనం ఇన్ఫినిటివ్ అంటాం, అనంతం. అంటే దేవుడు ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నప్పుడు ఆయన నమ్మకమైన వాడుగా, సత్యవంతుడుగా తన గుణలక్షణాన్ని ప్రత్యక్షపరుస్తున్నాడు. యుద్ధాన్ని చేస్తున్నప్పుడు ఆయన నీతిని బట్టి విమర్శ చేసేవాడు అని తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. అలాగే
తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నప్పుడు తన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి, అంటే తన నేత్రములకు కనబడని రహస్యమైన ప్రదేశం అంటూ ఏదీ లేదు, తన నేత్రములకు కనబడని రహస్యమైన హృదయం అంటూ ఏదీ లేదు. ప్రతి స్థలము మీద ఆయన కనుదృష్టి ఉన్నది. ఆయన కళ్ళే వెలుగునిచ్చే అగ్ని జ్వాలలను పోలి ఉన్నవి కనుక ఆయన కంటికి కనబడకుండా రహస్యమైనది ఏదీ లేదు అనేది ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన గుణలక్షణం, ఆయన యొక్క ఔన్నత్యం, ఎంత గొప్పవాడో ఇది బైబిల్ ఆధారంగా దేవుని యొక్క ఉన్నతమైన స్థితి మనకు అర్థమవుతుంది. అదే రీతిగా ఎంత ఆయన స్తుతి నొందదగిన వాడో, ఎంత పూజార్హుడో, ఎంత గొప్పవాడో అని తెలియచేయటానికి వీలుగా అనేక కిరీటములు ఆయన శిరస్సు మీద ఉన్నవి అని వ్రాయబడింది. అనేక కిరీటములు, లెక్కించలేని కిరీటము అధికారానికి సాదృశ్యంగా ఉన్నది. ఆ కిరీటము ఎంత గొప్ప అధికారం కలిగిన వాడో దేవుడు, అన్నిటికీ పైన ఆయన ఉన్నాడని, ఆయన ఉన్నతమైన దేవుడని, మహోన్నతుడైన దేవుడని తెలియచేయటానికి వీలుగా ఇక్కడ అనేక కిరీటములు ఆయన కలిగిన వాడుగా ఈ యొక్క 19వ అధ్యాయం 12వ వచనం ఆధారంగా మనకు అర్థమవుతుంది. ఇంకా అతి ప్రాముఖ్యంగా 12వ వచనంలో చిట్ట చివరి భాగం మనం గమనిస్తే, వ్రాయబడిన ఒక నామము ఆయన కలిగి ఉన్నాడు, అది ఆయనకే తప్ప మరి ఎవరికి కూడా తెలియదు. ఆయన ఒక నామమును కలిగి ఉన్నాడు, ఆ నామము ఆయనకే తప్ప మరి ఎవరికి కూడా తెలియదు. దేవుని యొక్క నామము అది మర్మయుక్తమైన నామం. దేవుని యొక్క నామమును దేవుడు ఎప్పుడు కూడా తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నప్పుడు దేవుని యొక్క పేరు, నా పేరు యావే, యెహోవా అనే రీతిగా తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అంతే తప్ప దేవుని యొక్క నామము, ఆయన పేరు ఎప్పుడు కూడా చరిత్రలో తన్ను తాను బయలుపరుచుకుంటున్నప్పుడు తన పేరేమిటో ప్రజలకు చెప్పలేదు. యావే, యెహోవా అనే పదాన్ని దేవుడు తెలియచేస్తే దాని అర్థం ప్రభువు అని తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ప్రభువు, యెహోవా అంటే ప్రభువు. సైన్యములకు అధిపతియగు యెహోవా అంటే సైన్యములకు అధిపతియగు ప్రభువు. ప్రభువుగా తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. తన నామం అంటే ఏమిటి, తన యొక్క నామము ఏ విధంగా ఉన్నది, ఆయన పేరేంటి అనేది ఎప్పటికీ ఎవరికి దేవుడు తెలియనీయడు. దేవుడు ఎప్పటికీ తన నామమును మర్మయుక్తంగానే దేవుడు దానిని కాపాడుకుంటూ ఉన్నాడు. ఎందుకు, ఎలా ఈ మర్మయుక్తమైన నామాన్ని ఎందుకు దేవుడు బయటకు తెలియచేయటం లేదు అంటే, దేవుని యొక్క నామమును దేవుడు ఎందుకు మర్మయుక్తంగా ఉంచాడు అనేది కొంత లోతుగా మనం ఆలోచన చేస్తే, దేవుడు ఎప్పుడు కూడా మానవుని యొక్క ఆలోచనకు అందేవాడుగా లేడు. మానవుని యొక్క శక్తి సామర్థ్యాలకు అందేవాడుగా దేవుడు లేడు. దేవుడు తన్ను తాను కాపాడుకుంటున్న కొన్ని సామర్థ్యాలు దేవుడు కలిగి ఉన్నాడు. అందులో అతి ప్రాముఖ్యమైనది ఏమిటంటే ఆయన యొక్క నామం. ఆయన యొక్క నామం. ఇలా దేవుని యొక్క పేరు తెలుసుకోవాలని చరిత్రలో యాకోబు దేవుణ్ణి అడిగాడు, నీ పేరేంటి? కానీ దేవుడు తన పేరేంటో చెప్పలేదు. మోషే దేవుని యొక్క పేరేంటో అడిగే ప్రయత్నం చేశాడు, కానీ దేవుడు తెలియచేసిన పేరు నిర్గమకాండం 3వ అధ్యాయంలో యెహోవా, యావే. కానీ దేవుని యొక్క పేరు నిజంగా అదేనా అని మనం ఆలోచన చేస్తే, కేవలం దేవుడు ప్రభువు అని అర్థం వచ్చే నామమును తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నప్పుడు ప్రభువు అని అర్థం వచ్చే యెహోవా అనే నామాన్ని దేవుడు ఉపయోగించాడు. కానీ దేవుని యొక్క మర్మయుక్తమైన నామమును దేవుడు ఎప్పుడు ఎవరికి బయలుపరచడు. ఆయన పేరు మాత్రమే అని కాదు, పరలోక రాజ్యంలోనికి వెళ్ళిన తరువాత మన పేరును దేవుడు ప్రత్యేకంగా ఒక రాతి మీద, తెల్లటి రాయి మీద చెక్కి మన పేరును దేవుడు ముద్రించి మన పేరు తెలియచేస్తాడు పరలోక రాజ్యంలో. మరి మనము కూడా ఆ పేరు
ఎవ్వరికీ చెప్పకుండా రహస్యాన్నే మనం కూడా ఆ రహస్యాన్ని మెయింటైన్ చేస్తాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 17వ వచనంలో రాయబడిన మాట, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలిగిన వాడు వినుగాక. జయించువానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్ల రాతిని ఇత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికిని తెలియదు. తెల్లని రాతినిస్తాను, ఆ రాతి మీద క్రొత్త పేరు ఉంటుంది, అది పొందిన వ్యక్తికి తప్ప మరి ఎవరికి తెలియదు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే దేవుని రాజ్యంలోనికి వెళ్ళిన తర్వాత ఆత్మ సంబంధమైన దేహానికి దేవుడు ఏ పేరైతే దేవుడు నిర్ణయించాడో ఆ పేరును దేవుడు బయలుపరుస్తాడు. ఈ భూమి మీద ప్రకృతి సంబంధంగా రక్తమాంసములతో ఈ భూమి మీద మనం జన్మించాము. ఈ రక్తమాంసములు కలిగిన ఈ దేహానికి ఒక పేరు మన తల్లిదండ్రులు పెట్టారు. ఆ పేరును బట్టి మన గుర్తింపు, మన ఉనికిని ఈ భూమి మీద మనం కలిగి ఉన్నాం. మరి ఆత్మ సంబంధమైన దేహానికి పేరు పెట్టేవారు ఎవరు? ఈ ప్రకృతి సంబంధమైన దేహానికి పేరు పెట్టేవారు తల్లిదండ్రులైతే, ఆత్మ సంబంధమైన అక్షయ శరీరానికి పేరు పెట్టేది అక్షయుడైన దేవుడే. ఆయన మన అక్షయ శరీరానికి పేరును తెలియచేస్తాడు. ఆ క్రొత్త పేరు ఒక తెల్ల రాతి మీద ఇస్తాడు. ఆ పేరు ఎవరైతే పొందుకుంటారో వారికే తెలుస్తుంది, ఇంకా ఎవరికి కూడా ఆ పేరు తెలియదు. అది రహస్యంగా దేవుడు మనకు ఆ నామమును దేవుడు మనకు పరలోక రాజ్యంలో ఇస్తూ ఉన్నాడు. మరి ఆ వ్రాయబడిన నామాన్ని చదవటానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే, నీ పేరు తెలుసుకోవటానికి ఎవరైనా ఆ వ్రాయబడిన ఆ తెల్లటి రాతి మీద వ్రాయబడిన పేరును ఎవరైనా చదవటానికి ప్రయత్నం చేస్తే ఆ భాష వారికి అర్థం కాదు. కానీ నీకు మాత్రమే ఆ భాష అర్థమవుతుంది. నీ నామము, నీ పేరు, దేవుడు నీకు పెట్టిన పేరు నీకే అర్థమవుతుంది. ఆ నామము ఇక ప్రక్కనున్న వారికి ఎవరికి కూడా తెలియదు. అలాగే ఈ దేవుని రాజ్యంలోనికి వెళ్ళిన వ్యక్తులకు వ్యక్తిగతంగా ఒక్కొక్క పేరు దేవుడిస్తే వారు కలిగి ఉన్న నామం వారికే తప్ప ఎవరికి తెలియదు అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంటే, మరి దేవుడు కలిగి ఉన్న నామాన్ని మనం ఎలాగూ, ఆ వ్రాయబడి ఉన్న ఆ నామాన్ని మనం ఎలా చదవగలుగుతాం? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనంలో ఆ వ్రాయబడి ఉన్న నామము ఆయనకు కలదు, అది ఆయనకే కానీ మరి ఎవరికి కూడా తెలియదు. కాబట్టి దేవుని రాజ్యంలోనికి వెళ్ళిన మనకు దేవుడు ఒక పేరు ఇస్తాడు. ఆ పేరు మనకే తప్ప మరి ఎవరికి కూడా తెలియదు. అలాగే దేవుని మీద ఆయన కూడా ఒక పేరు, వ్రాయబడిన పేరును ఆయన కలిగి ఉన్నాడు. అది ఆయనకే తప్ప మరి ఎవరికి కూడా అది తెలియదు. అయితే ఉపమాన రీతిగా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం అనేది ఇది ఫిగరేటివ్ లాంగ్వేజ్, అంటే ఒక అంశాన్ని తెలియచేయటానికి కొన్ని సింబాలిక్గా, కొన్ని రూపకల్పనలతో, లేక కొన్నిటిని సూచించే రీతిగా, కొన్నిటిని దృశ్యాలుగా కనపరిచే రీతిగా ఈ ప్రకటన గ్రంథంలో రాయబడింది. కనుక ఆయన పేరును ఇక్కడ బైబిల్ గ్రంథంలో తెలియచేస్తున్నప్పుడు ఆ కనబడకుండా అదృశ్యంగా ఉన్న ఈ నామము ఈ 13వ వచనంలో వాక్యం, దేవుని యొక్క వాక్యము అనే నామాన్ని దేవుడు కలిగి ఉన్నట్టుగా ఇది రూపకల్పనగా ఇది మనకు కనబడుతూ ఉన్నది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనంలో రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకొని ఉన్నాడు, మరియు దేవుని యొక్క వాక్యం అనే నామమును ఆయన కలిగి ఉన్నాడు, ఆయనకు పెట్టబడి ఉన్నది. సో ఇప్పుడు ఆయన వ్రాయబడిన ఆ నామాన్ని తాను రహస్యంగా తన్ను కనపరచకుండా దాచిపెట్టేవాడుగా దేవుడు కనబడుతున్నాడు. మర్మయుక్తంగా తన పేరును దేవుడు కలిగి ఉన్నాడు. కానీ పరలోక రాజ్యంలో తన్ను తాను కనపరుచుకుంటున్నప్పుడు దేవుని యొక్క నామము అనేది ఆయనకు పెట్టబడి ఉన్నది. దేవుని యొక్క వాక్యం అనే పేరు చేత దేవుడు పిలువబడుతూ ఉన్నాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. 13వ వచనంలో ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ రాయబడింది. రక్తములో ముంచబడిన వస్త్రమును ఆయన ధరించుకొని ఉన్నాడు.
రక్తంలో ముంచబడిన వస్త్రం అంటే యేసుక్రీస్తు ప్రభు మన యొక్క పాపాన్ని విమోచించటానికి రక్త ప్రోక్షణ చేసిన వాడుగా ఈ లోకంలో తను తాను కనపరుచుకున్నాడు. ఏ వ్యక్తి కూడా ప్రపంచంలో రక్త ప్రోక్షణ చేసి మానవులకు పాపము నుండి ఆ విడుదల కలుగజేసిన వ్యక్తి ప్రపంచంలో ఇంకా ఎవరూ కనబడరు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఒక్కడు మాత్రమే రక్త ప్రోక్షణ చేసిన వాడుగా తను తాను ఈ లోకంలో కనపరుచుకున్నాడు. ఆయన మనలను రక్షించిన విధానం, తన యొక్క రక్తాన్ని ప్రోక్షించిన కారణం బట్టే మనం రక్షించబడ్డాం. దేవుని రాజ్యంలోనికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క చిత్రపటాన్ని మనం చూస్తున్నప్పుడు రక్తములో ముంచబడిన వస్త్రాన్ని ఆయన కలిగిన రీతిగా మనకు రక్షణకు కారణమైన వాడుగా ఈరోజు ఈ దేవుని రాజ్యంలో ఉన్నందుకు యేసుక్రీస్తు ప్రభువే కారణం అని మనకు తెలియచేయటానికి పరలోక రాజ్యంలో రక్తములో ముంచబడిన వస్త్రాన్ని యేసుక్రీస్తు ప్రభు కలిగిన వాడుగా తను తాను కనపరుచుకుంటున్నాడు. అప్పుడు తప్పనిసరిగా నేను దేవుని రాజ్యంలోనికి రావటానికి కారణం యేసుక్రీస్తు చేసిన త్యాగమే. ఆయన రక్త ప్రోక్షణను బట్టి మాత్రమే నా పాపానికి పరిహారం కలిగింది. నేను విమోచించబడి దేవుని రాజ్య వారసుడిగా మార్చబడడానికి గల ప్రధాన కారణం ఆయన కార్చిన రక్తమే, ఆ పరిశుద్ధ రక్తమే అనేది మనం గుర్తించటానికి వీలుగా దేవుని రాజ్యంలోనికి వెళ్ళిన ప్రతి వ్యక్తికి తన్ను తాను కనబరుచుకుంటున్నప్పుడు ఆయన రక్షకునిగా పరలోక రాజ్యంలో తన్ను తాను ప్రతి ఒక్క పరిశుద్ధులందరికీ తన్ను తాను రక్షకుడిగా కనపరుచుకోబోతూ ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. రక్తంలో ముంచబడిన వస్త్రాన్ని బట్టి మన రక్షణకు కారణమైన వ్యక్తికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి వీలుగా ఈయనను బట్టి మాత్రమే మనం దేవుని రాజ్యంలోనికి వచ్చాము అని మనం గుర్తించటానికి వీలుగా తాను రక్తములో ముంచబడిన వస్త్రాన్ని కలిగిన వాడుగా కనపరుచుకుంటూ ఉన్నాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడునూ దేవుని రాజ్యంలోనికి నా తండ్రి దగ్గరకు రాలేడు అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు కదా. యేసుక్రీస్తు ప్రభు రక్త ప్రోక్షణ చేయకపోతే, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మానవుని యొక్క పాపమునకు విమోచన కలగకపోతే ఎవడునూ దేవుని రాజ్యానికి వెళ్ళలేడు. కాబట్టి పాత నిబంధన కాలంలో పరిశుద్ధులు ఈ భూమి మీద నివసించినప్పటికీ వారందరూ పరదైసులో బంధించబడిన రీతిగా చెరగా ఉన్నట్టుగా బైబిల్ తెలియజేస్తుంది. ఆ చెరలో ఉన్న ఆత్మలను యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ చేసిన తరువాత ఆయన ఆ చెరలో ఉన్న పరిశుద్ధుల ఆత్మలన్నిటినీ దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్ళినట్టుగా కూడా బైబిల్ మనకు తెలియజేస్తుంది. దీనంతటికి గల కారణం యేసుక్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ అనేది మానవుడు దేవుని రాజ్యానికి వెళ్ళటానికి ప్రధానమైన కారణం. కనుక రక్తములో ముంచబడిన వస్త్రాన్ని కలిగిన వాడుగా యేసుక్రీస్తు ప్రభు కనబడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ రోజు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబోతున్నాం. ఈరోజు ఆ రక్షణ విలువ మనకు తెలియకుండానే ఈరోజు మనం జీవిస్తూ ఉన్నామేమో, దాని ప్రాముఖ్యత అర్థం కాకుండానే ఆ రక్షణ అంటే అర్థం కాకుండానే బ్రతుకుతున్నామేమో. కానీ దేవుని రాజ్యంలోనికి వెళ్ళిన ప్రతి వ్యక్తికి ఆ రక్షణ ఎంత గొప్ప విలువైనదో, యేసుక్రీస్తు ఆయన రక్త ప్రోక్షణను బట్టి కలిగిన రక్షణ ఎంత విలువైనదో దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి తెలియచేయబోతూ ఉన్నాడు అనేది బైబిల్ ఆధారంగా ప్రకటన గ్రంథం 19:13 ఆధారంగా రక్తములో ముంచబడిన యేసుక్రీస్తు ప్రభు కనబడుతున్న ప్రతిసారి నిన్ను బట్టే మేము నీ రాజ్యానికి రాగలిగాము అనే రీతిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే రీతిగా దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకొనబోతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 19:14 పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములు ఎక్కి ఆయనను వెంబడించుచూ ఉన్నారు. గమనించండి, తెల్లని నారబట్టలు శుభ్రమైనవి అంటే పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి.
వీరందరూ గుర్రములను ఎక్కి యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా బైబిల్లో రాయబడింది. ఈ యొక్క తెల్లని వస్త్రాలు, శుభ్రమైన వస్త్రాలు ఎవరు ధరించుకున్నారు? రక్షించబడిన సంఘమే, పరిశుద్ధులే, రక్షణ అనే ప్రశస్తమైన వస్త్రము చేత అలంకరించబడిన వారుగా యేసుక్రీస్తు ప్రభుతో పాటు వారు కూడా గుర్రములను ఎక్కి యుద్ధానికి సిద్ధపడిన సేన వలె యేసుక్రీస్తు ప్రభువుతో పాటు వారు కూడా సైన్యముతో కలిసి, పాత నిబంధన గమనిస్తే సైన్యములకు అధిపతియగు యెహోవా అనేది రాయబడింది. అయితే ఈ సైన్యములకు అధిపతిగా ఉన్న ఈ యెహోవాగా ఉన్న ఈ ప్రభువు తన సైన్యముగా మనలను, సంఘముగా ఉన్న పరిశుద్ధులైన వ్యక్తులను సైన్యముగా దేవుడు మార్చుకుంటూ ఉన్నాడు. ఇలాగూ పరిశుద్ధులైన సంఘముగా ఉన్న ఈ యొక్క పరిశుద్ధులు తెల్లని వస్త్రాలను ధరించిన వారుగా, సన్నని నార వస్త్రములను ధరించుకున్న వారుగా గుర్రములను ఎక్కి ఆయన వెనుక, ఆయనతో పాటు యుద్ధాన్ని చేయటానికి సైన్యముగా వారు బయలు వెళుతూ ఉన్నారు. ఇక్కడ మనం గమనిస్తే ఇలాగూ తన్ను తాను సైన్యములకు అధిపతి అయిన ప్రభువుగా పాత నిబంధనలో కనపరుచుకున్నవాడు ప్రత్యక్షంగా తన్ను తాను సైన్యములకు అధిపతి అయిన ప్రభువుగా, ఆ సైన్యము అంటే పరిశుద్ధులైన దేవుని సంఘములో ఉన్న సభ్యులు పరిశుద్ధులతో సైన్యాన్ని కలిగిన వాడుగా తాను రాబోతున్న సూచన ఇక్కడ పరలోకంలో ఇక్కడ జరుగుతున్న ఈ సన్నివేశాన్ని, ఇది భూమి మీద ఉన్న వ్యక్తులందరికీ కనబడే రీతిగా, భూమి మీద ఉన్న వ్యక్తులందరూ చూచే రీతిగా తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఆకాశంలో నుండి 7 సంవత్సరాల శ్రమల కాలం తరువాత తన సైన్యముతో ఆకాశం నుండి క్రిందకు దిగి వస్తున్న ఈ సంఘటన, యుద్ధాన్ని చేయటానికి వస్తున్న ఈ సంఘటన భూమి మీద ఉన్న వ్యక్తులకు కనబడే రీతిగా దేవుడు రాబోతూ ఉన్నాడు అనేది వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. ఇదే విషయాన్ని యూదా తన పత్రిక 1వ అధ్యాయము ఉన్నది, తన పత్రికలో రాస్తూ 14-15 వచనాలలో ఇట్టి రీతిగా వ్రాసాడు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ, భక్తిహీనముగా చేసిన వారికి, భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి, భక్తిహీనులైన పాపులు తమకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ఇలాగూ వేవేల పరిశుద్ధులతో, సంఘముతో, తన వెనుక గుర్రములను ఎక్కి తనతో పాటు ప్రయాణం చేస్తున్న సంఘముతో, పరిశుద్ధుల సైన్యముతో తన్ను తాను ఆకాశము నుండి తన్ను తాను భూమి మీదకు దిగి వచ్చే సంఘటనను గూర్చి ప్రవచన రీతిగా ఈ మాటలు హనోకు కూడా ప్రవచించాడు. అదే విషయాన్ని యూదా తన గ్రంథంలో ప్రస్తావిస్తూ వేవేల పరిశుద్ధులతో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి రాబోతూ ఉన్నాడు అనే ఈ సన్నివేశాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా యూదా రాసిన పత్రిక ఆధారంగా మనకు అర్థమవుతుంది. ఇదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు కూడా ప్రవచనాత్మకంగా తెలియచేశాడు. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో, మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో 29వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే అంటే 7 ఏండ్ల శ్రమలు కాలం ముగించబడిన తరువాత, ఆ దినముల శ్రమ ముగింపబడిన తరువాత వెంటనే చీకటి సూర్యుని కమ్ముతుంది, చంద్రుడు కాంతి ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు
కనబడును. గమనించండి, మనుష్య కుమారుని యొక్క సూచన ఆకాశంలో కనబడుతుంది. అంటే మనుషులకు కనబడే రీతిగా ప్రత్యక్షపరుచుకునే రాకడను గూర్చి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. మనుషుని కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతో మహామహిమతోను ఆకాశ మేఘారూరుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. గమనించండి, ఇలాగూ తన్ను తాను ప్రజలందరికీ కనపరుచుకునే రీతిగా యేసుక్రీస్తు ప్రభు తన సైన్యముతో ఆయన ఈ భూమి మీదకు 7 ఏండ్ల శ్రమల కాలం గడిచిన తరువాత యుద్ధాన్ని చేయటానికి ఈ లోకంలో ఆకాశం నుండి ఈ లోకంలోనికి రావటానికి ఎప్పుడైతే ప్రయాణమై వస్తూ ఉన్నాడో అప్పుడు భూమి మీద ఉన్న ప్రజలందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటారు అనే విషయాన్ని ముందుగానే ప్రవచన రీతిగా యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ ప్రవచనాత్మకమైన విషయాన్ని తెలియచేశాడు. 24వ అధ్యాయంలోనే 27వ వచనంలో మనం గమనిస్తే, మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడ ఉంటుంది. మెరుపు తూర్పున పుట్టి పడమర వరకు ఎలాగైతే అది ప్రత్యక్షపరచబడిన రీతిగా ఉంటుందో అదే రీతిగా మనుష్య కుమారుని రాకడ కనబడే రీతిగా అదృశ్యమైనదిగా కాదు, కనబడే రీతిగా దృశ్యమైనదిగా ఉంటుంది అనే విషయాన్ని తెలియచేశాడు. ఇలా కనబడే రీతిగా సైన్యముతో తన్ను తాను ఈ లోకంలోనికి వస్తున్నప్పుడు కనబడే రీతిగా ఈ లోకంలోనికి రాబోతున్నాడు. ఇంకా 28వ వచనంలో రాయబడిన రీతిగా పీనుగు ఎక్కడ ఉంటుందో అక్కడ గర్దలు పోగవుతాయి. యుద్ధం జరిగిన తరువాత యుద్ధంలో చనిపోయిన వ్యక్తులు పీనుగులుగా పడి ఉన్నప్పుడు అలా పీనుగులుగా పడిపోయిన ఈ వ్యక్తుల యొక్క దేహాలు తినటానికి గ్రద్దలు పోగవుతాయి అనే విషయాన్ని కూడా ముందుగానే యేసుక్రీస్తు ప్రభు తెలియచేశాడు. ఆ యుద్ధంలో వీరందరూ పీనుగుల వలె చచ్చిపోతారు. అలా చచ్చిపోయిన పీనుగులను తినడానికి గద్దలు పోగవుతాయని యేసు ప్రభు చెప్పిన రీతిగానే 19వ అధ్యాయంలో యుద్ధాన్ని దేవుడు చేయటానికి రాబోతున్నాడు. ఆ యుద్ధం ముగించబడిన తరువాత ఆ విందుగా మనుషుల కళేబరాలు దేహాన్ని తినడానికి విందుగా దేవుడు ఆకాశ పక్షులకు ఆ దేహాలన్నిటినీ ఆకాశ పక్షులకు విందుగా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ విషయాన్ని గూర్చి ఒక ప్రకటన ఈ బైబిల్ గ్రంథంలో 19వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో 17 నుండి 18 వచనాల ఆధారంగా ఆ విందును గూర్చి ఈ గ్రద్దలు పీనుగులను తింటాయి అనే విషయాన్ని గూర్చి ప్రకటన గ్రంథం మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో యుద్ధానికి సిద్ధపడి వస్తున్న యేసుక్రీస్తు ప్రభువును గూర్చి తెల్లని గుర్రాలను ఎక్కి పరిశుద్ధులు తనతో పాటు వస్తున్న సన్నివేశం మనం చూసాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనంలో మనం గమనిస్తే ఇక్కడ గమనించాలి, జనములను కొట్టుటకై, గమనించండి, జనములను కొట్టుటకై, ఎక్కడ యుద్ధంలో జనములను కొట్టుటకై తన నోట నుండి వాడిగలిగిన ఖడ్గం బయలువెడలుచున్నది. యుద్ధాన్ని చేసే రీతిగా యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నాడు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు యుద్ధాన్ని చేసేవాడుగా రాలేదు, రాజ్యాన్ని స్థాపించేవాడుగా రాలేదు. గొర్రెపిల్లగా తన్ను తాను వదకు తేబడిన గొర్రెపిల్ల ఎలా మౌనంగా ఉంటుందో అలా మౌనంగా శిలో మరణాన్ని పొందటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షంగా ఈ లోకంలోనికి రాబోతున్నప్పుడు ఆయన యుద్ధం చేసేవాడుగానే రాబోతున్నాడు. కాబట్టి ఆయన జనములను కొట్టడానికి ఆయన నోట నుండి వాడి అయిన ఖడ్గం బయలువెడలుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. గమనించండి, ఇనుపదండముతో చాలా కఠినమైన వ్యక్తిగా భూమి మీద పరిపాలన చేసేవాడుగా, ఈ లోకంలోనికి తీర్పు తీర్చేవాడుగా,
తన్ను తాను రాబోతున్నాడు అనే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టిని త్రొక్కుతాడు. గమనించండి, తీక్షణమైన ఉగ్రత అనే మద్యపు తొట్టిని ఆయన త్రొక్కుతాడు. ఇంకా గమనించండి, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన తన నామమును తన వస్త్రం మీద, తన తొడ మీద కలిగిన వాడుగా తన్ను తాను కనపరుచుకుంటాడు. ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది, యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను తన సైన్యముతో ఈ లోకంలోనికి యుద్ధం చేయటానికి వస్తున్న సందర్భాన్ని మనం గమనిస్తే, తానే రాజులకు రాజు, తానే ప్రభువులకు ప్రభువుగా కనపరుచుకునేవాడుగా రాబోతున్నాడు. ఈ భూమి మీద 1000 ఏండ్ల పరిపాలనను గూర్చి 20వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. మనం రాబోతున్న రోజుల్లో దాన్ని ధ్యానం చేస్తాం. అయితే ఈ రాజుగా యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి రాజుగా వస్తున్న సందర్భంలో ఈ భూమి మీద రాజ్యాల పతనాన్ని దేవుడు చేయబోతున్నాడు. భూమి మీద రాజ్యాల పతనాన్ని దేవుడు చేయబోతున్నాడు. రాజుల వ్యవస్థను దేవుడు కొట్టివేయబోతూ ఉన్నాడు. తానే రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, తన్ను తాను కనపరుచుకునేవాడుగా ఈ లోకంలో, ఈ భూమి మీదకు ఆయన రాబోతున్నాడు అనేది బైబిల్ చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తుంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనంలో దేవుని తీక్షణమైన ఉగ్రత పాత్రగా ఉన్న ఆ ఉగ్రత మద్యపు తొట్టిని ఆయనే త్రొక్కును అనే విషయాన్ని చాలా స్పష్టంగా బైబిల్లో రాయబడింది. ఈ విషయాన్ని గూర్చి 14వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో ఆ మద్యపు తొట్టి లేక ఆ మద్యపు దేవుని తీక్షణమైన కోపం అనే మద్యపు తొట్టిని దేవుడు ఎలాగో త్రొక్కుతాడు అనే విషయం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 20వ వచనంలో కూడా వ్రాయబడింది. దేవుడు ఆ ద్రాక్షలన్నింటినీ ఒక తొట్టిలో వేసి త్రొక్కుతాడని. ఈ ద్రాక్షలు అంటే ఎవరు? కారు ద్రాక్షలు. 14వ అధ్యాయంలో నేను చెప్పినప్పుడు కొడవలితో దేవుడు తీర్పు తీరుస్తున్న సందర్భాన్ని గురించి చెప్పాను. షైన్ ఆఫ్ షెకెనా టీవీ యూట్యూబ్ ఛానల్లో ప్రకటన గ్రంథం 14వ అధ్యాయాన్ని మీరు మరలా ఒకసారి గమనిస్తే ఇలాగూ దేవుడు తీర్పు తీర్చే విధానాన్ని గూర్చి తొట్టెలో వేసి ఇక్కడ త్రొక్కుతాడు అనే విషయాన్ని ఇక్కడ వివరించాను. ఇక్కడ ఇదే సందర్భాన్ని దేవుని యొక్క ఉగ్రత అని తీక్షణమైన ఆ ఉగ్రత మద్యపు తొట్టిని దేవుడు త్రొక్కబోతున్నాడు. ఆ తొట్టిగా కనబడుతున్న ఈ భూభాగమే హర్మెగిద్దోన్ అనే భూభాగం. హర్మెగిద్దోన్ అనే భూభాగం. ఈ హర్మెగిద్దోన్ అనే ప్రాంతానికి రాజులందరినీ సాతాను తీసుకొని రాబోతున్నాడు. హర్మెగిద్దోన్ అనే భూభాగానికి రాజులందరినీ సాతాను తీసుకొని రాబోతున్నాడు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో 14వ వచనం మనం గమనిస్తే, సూచనలు చేసే దయ్యముల ఆత్మలు అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు, గమనించండి, హర్మెగిద్దోన్ అనే ప్రాంతంలో యుద్ధానికి సిద్ధపరచటానికి 3 అపవిత్రాత్మలు లోకమందంతటా సంచారం చేసి యుద్ధానికి రాజులను సిద్ధపరిచే విషయాన్ని ముందుగానే దేవుడు వ్రాయించాడు. 16వ అధ్యాయం 14వ వచనంలో దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమందంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హర్మెగిద్దోన్ అనే చోటుకు వారిని పోగు చేసెను. ఇలాగూ యుద్ధానికి సిద్ధపరచబడిన రీతిగా యుద్ధాన్ని, దేవునికి వ్యతిరేకంగా యుద్ధాన్ని జరిగించటానికి ఈ 3 ఆత్మలు, అపవిత్ర ఆత్మలు, కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు బహురాజులను సేకరించి హర్మెగిద్దోన్ అనే ప్రాంతానికి తీసుకుని వస్తారు.
ఈ హర్మెగిద్దోన్ అనే ఈ ప్రాంతమే పర్వత ప్రాంత మైదానము అని అర్థం. హర్మెగిద్దోన్ అంటే పర్వత ప్రాంత మైదానం. ఈ పర్వత ప్రాంత మైదానంలోనికి ఇక్కడ రాజులందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేయటానికి వారందరూ రాబోతూ ఉన్నారు. ఈ సమయంలో యుద్ధాన్ని చేసేవాడుగా దేవుడు రాబోతున్నాడు. ఇప్పుడు గమనిస్తే ఇక్కడ భయంకరమైన ఒక మహా యుద్ధం ఇక్కడ జరగబోతుంది. ఈ హర్మెగిద్దోన్ అనే ఈ ప్రాంతం ఒకప్పుడు తరచుగా యుద్ధాలు జరిగిన ప్రాంతమే. న్యాయాధిపతులు 4వ అధ్యాయంలో 8 నుండి 15 వచనాలు మనం గమనిస్తే బరాకుకు అలాగే కానానీలకు మధ్య యుద్ధం అక్కడ జరిగింది. సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు గ్రంథంలో 31వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా సౌలు ఫిలిస్తీన్లతో యుద్ధం చేసిన సన్నివేశం ఇదే హర్మెగిద్దోన్ పర్వత ప్రాంత మైదానంలో జరిగింది. అలాగే దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 35వ అధ్యాయం 22వ వచనం ప్రకారంగా ఈజిప్ట్ వారితో యుద్ధం అనేది ఇశ్రాయేలు ప్రజలు చేశారు. ఇది కూడా హర్మెగిద్దోన్ ప్రాంతంలోనే జరిగింది. సో ఈ హర్మెగిద్దోన్ ప్రాంతంలో తరచుగా యుద్ధాలు జరిగినట్టుగా 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం 23వ అధ్యాయం నుండి 23వ వచనం నుండి 29వ వచనం వరకు యుద్ధాలు జరిగిన భూభాగంగా ఈ హర్మెగిద్దోన్ అనే ప్రాంతం మనకి కనబడుతూ ఉన్నది. అయితే ఈ హర్మెగిద్దోన్ యుద్ధంలో పాలు పంపులు పొందుతున్న రాజులందరూ కూడా ఎవరైతే యుద్ధాన్ని చేయటానికి సిద్ధపడి ఉన్నారో ఈ రాజులందరూ కూడా దేవుడికి వ్యతిరేకంగా ఒక్కటిగా మార్చబడి ఇశ్రాయేలు ప్రజలను అంతమొందించడానికి లేక ఇశ్రాయేలు ప్రజల మీద దాడి చేయటానికి ఇశ్రాయేలు ప్రజలు 7 ఏళ్ల శ్రమల కాలంలో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు భద్రపరచబోతున్నాడు కదా, వారికి వ్యతిరేకంగా వారిని నాశనం చేయటానికి వారందరూ ఏకంగా కూడబోతూ ఉన్నారు. ఈ యొక్క హర్మెగిద్దోన్ అనే ప్రాంతం ఇశ్రాయేలు దేశానికి ఉత్తర భాగంలో 60 మైళ్ళ దూరంలో ఈ హర్మెగిద్దోన్ అనే ప్రాంతం ఇది ఉన్నది. ఇది పాలస్తీనాకు దగ్గరగా ఈ ప్రాంతం ఉన్నది. ఈ ప్రాంతంలోనికి భూరాజులందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేయటానికి వారు రాబోతున్నారు. ఈ సన్నివేశాన్ని గూర్చి ఇంకా కొంత వివరంగా జకరియా గ్రంథంలో ఇలా వ్రాయబడింది. కొన్ని వచనాలు నేను మీకు తెలియచేస్తాను. జకరియా గ్రంథం 14వ అధ్యాయంలోనికి వద్దాం. జకరియా గ్రంథం 14వ అధ్యాయంలో 2వ వచనంలో ఇలా వ్రాయబడింది, యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. యెరూషలేము మీద యుద్ధం చేయటానికి అన్యజనులందరినీ, భూలోకములో ఉన్న రాజులందరినీ నేను సమకూర్చబోతూ ఉన్నాను అనే ప్రవచనాన్ని దేవుడు ముందుగానే వ్రాయించాడు. యెరూషలేము మీద యుద్ధం చేయటానికి నేను అన్యజనులందరినీ సమకూర్చబోతున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్లగొట్టబడును, స్త్రీలు చెరపబడుదురు. పట్టణంలో సగము చెరపబడి పట్టబడి పట్టుకొని పోబడతారు. అయితే శేషించిన వారు నిర్మూలము కాకుండా పట్టణంలో నిలుస్తారు. ఇలా శేషించబడిన వారు అంటే ముద్రించబడిన వారు, ఈ ముద్రించబడిన ఈ వ్యక్తులను గూర్చి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం మనకు తెలియచేస్తుంది. ఒక్కొక్క గోత్రం నుండి 12,000 మంది చొప్పున 12 గోత్రాలలో నుండి 1,44,000 మంది ముద్రింపబడిన వారిని దేవుడు, శేషించిన వారిని దేవుడు కాపాడబోతూ ఉన్నాడు. జకరియా గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధ కాలమున యుద్ధము చేయు రీతిగా ఆయన అన్యజనులతో యుద్ధం చేయును. గమనించండి, యుద్ధాన్ని చేయటానికి హర్మెగిద్దోన్ అనే ప్రాంతానికి దేవుడు రాబోతున్నాడు. యుద్ధ కాలమున, గమనించండి చాలా స్పష్టంగా, యుద్ధ కాలమున యుద్ధము చేసేవాడుగా అన్యజనులతో యుద్ధం చేయటానికి ఆయన
బయలుదేరుతాడు. అలా బయలుదేరే సంఘటనే ఇక్కడ ప్రకటన గ్రంథం 19:11 నుండి 15 వరకు యుద్ధాన్ని చేసేవాడుగా ఆయన రాబోతూ ఉన్నాడు అనే విషయం చాలా స్పష్టంగా ఎలా రాబోతున్నాడో అది బైబిల్ మనకి తెలియచేస్తుంది. జకర్యా గ్రంథం 14:4 మనం గమనిస్తే, ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఉన్న ఒలీవల కొండ మీద ఆయన పాదములు ఉంచగా, ఒలీవల కొండ తూర్పు తట్టునకు పడమటి తట్టునకు నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకు సగము కొండ దక్షిణపు తట్టునకు జరుగును. కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. 5వ వచనంలో, కొండల మధ్య కనబడు లోయ అజీలు వరకు సాగగా మీరు ఆ కొండలోయలోనికి పారిపోవుదురు. యూదా రాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు, నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. ఇలాగూ ప్రవచనాత్మకంగా వ్రాయబడిన ఈ మాట ఒలీవల కొండ 2 భాగాలుగా మార్చబడటం, ఆ 2 భాగాలుగా మార్చబడిన ఆ ఒలీవల కొండ మధ్య ఒక లోయ ఏర్పరచబడటం, అండర్ గ్రౌండ్ ఏర్పరచబడటం. అలా అండర్ గ్రౌండ్ లో ఇశ్రాయేలు ప్రజలు 1,44,000 మంది వారు 7 ఏళ్ల శ్రమల కాలంలో 2వ భాగం 3.5 సంవత్సరాల కాలంలో వారు భద్రపరచబడిన ఉన్న ఈ సన్నివేశం గురించి ముందుగానే ప్రవచనాత్మకంగా దేవుడు రాయించాడు. గమనించండి, ఒలీవల కొండ 2 భాగాలుగా మార్చబడే ఈ సంఘటన 7 ఏళ్ల శ్రమల కాలం తరువాత, ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఈ యొక్క సన్నివేశం జరగబోతున్నది. ఈలాగూ ఒలీవల కొండ 2 భాగాలయ్యే రీతిగా ఉన్నదా లేదా, నిజంగా అవుతుందా లేదా అంటే, ఈరోజు జియోగ్రఫికల్గా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చెబుతున్న రీతిగా ఒలీవల కొండ అనేది యెరూషలేములో ఉన్నది, ఇశ్రాయేలు దేశంలో ఉన్నది. ఆ ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఈ ఒలీవల కొండ అనేది కట్టడానికి కట్టడలు, బిల్డింగ్స్ కట్టడానికి ఏమాత్రం కూడా అనుకూలంగా లేదు అనేది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇజ్రాయెల్ వాళ్ళు తెలియచేశారు. ఇప్పుడు ఏ కొండైనా అక్కడ ఆ కొండ ప్రాంతంలో కట్టడాలు కట్టడానికి, 5 స్టార్ హోటల్స్ కట్టడానికి అనుకూలంగా ఉంటుంది కదా. కానీ ఒలీవల కొండ మీద ఇప్పటి వరకు ఎలాంటి కట్టడం, కన్స్ట్రక్షన్ అనేది జరగలేదు. కారణం ఏంటంటే, ఆ ఒలీవల కొండ లోపలంతా కూడా చాలా మెత్తగా ఇక అక్కడక్కడ గ్యాప్లు వచ్చిన రీతిగా కట్టడానికి అనుకూలంగా లేకుండా, ఎప్పుడు ఆ ప్రాంతంలో భూకంపం వస్తే ఆ కొండ 2 భాగాలు అయిపోతుంది అని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్పారు. కాబట్టి ఇశ్రాయేలు దేశంలో అన్ని ప్రాంతాల్లో కట్టడాలు కనబడతాయి, కానీ ఈ ఒలీవల కొండ మీద మాత్రం ఎలాంటి కట్టడం అనేది కట్టబడలేదు. ఈ ఒలీవల కొండ అసలు కట్టడానికి అనుకూలంగా లేదు. భూకంపం వస్తే అది వెంటనే 2 భాగాలు అయిపోతుంది, మొక్కలైపోతుంది అనే రీతిగా ఇప్పటికీ సైంటిస్ట్స్ ఇజ్రాయెల్ దేశంలో చెప్పారు. ఎలాంటి కట్టడ ఇప్పటికీ కూడా జరగలేదు. చాలా ఆశ్చర్యం. ఈ 3.5 సంవత్సరాలు అంటే 7 సంవత్సరాల శ్రమల కాలంలో 2వ భాగంలో ఇశ్రాయేలు ప్రజలు ఈ ఒలీవల కొండలోనికి వెళ్ళి లోయగా ఏర్పడిన ఆ భాగంలో దాక్కుంటారు, దేవుడు వారిని సంరక్షిస్తాడు అనేది చాలా స్పష్టంగా బైబిల్లో రాయబడిన రీతిగా ఈ సంఘటన జరగటానికి అనుకూలంగా ఆ ఒలీవల కొండ అనేది సిద్ధపడిన కొండగా, భూకంపం వస్తే 2 భాగాలు అవటానికి సిద్ధంగా, ఇశ్రాయేలు ప్రజలను దాచిపెట్టడానికి అనుకూలంగా, దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి అనుకూలంగా ఈ కొండ ఇప్పుడు కనబడుతూ ఉంది. సో ఇలాగూ ఇశ్రాయేలు ప్రజలందరూ దాక్కొని ఒక పక్క ఉంటే, వీరి మీద యుద్ధం చేయటానికి, ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధం చేసి చంపటానికి ఈ లోకంలో ఉన్న రాజులందరూ కలిసి హెర్మెగిద్దోన్ అనే ప్రాంతానికి రావటం, యుద్ధం చేయటానికి వారు సన్నాహాలు చేయటం, ఆ సమయంలో యుద్ధం చేసేవాడుగా దేవుడు రావటం అనేది జరిగే సన్నివేశాన్ని గూర్చి ఇక్కడ చాలా స్పష్టంగా ప్రకటన గ్రంథం మనకు తెలియచేస్తుంది. అలాగే ప్రవచనాత్మకంగా ఈ జకర్యా గ్రంథం 14వ అధ్యాయం ప్రకారం కూడా మనకి
అర్థమవుతుంది. అయితే యుద్ధం యొక్క పర్యవసానం ఎలా ఉంటుంది, ఎలాగూ దేవుడు యుద్ధం చేయబోతున్నాడు అనేది జకరియా గ్రంథంలో కూడా కొంత వివరణ వ్రాయబడింది. అది నేను మీకు తెలియచేస్తాను. 14వ అధ్యాయంలో 11-12 వచనాలు గమనిస్తే, పట్టణం ఎత్తుగా కనబడును, జనులు అక్కడ నివసింతురు, శాపము ఇక కలుగదు, యెరూషలేము నివాసులు నిర్భయముగా నివసిస్తారు. అంటే ఈ యొక్క భద్రపరచబడిన వ్యక్తులకు భద్రత దేవుడిస్తాడు అని తెలియచేస్తూ 12వ వచనంలో రాయబడింది, మరియు యెహోవా తెగుళ్ళు పుట్టించి యెరూషలేము మీద యుద్ధం చేసిన జనములందరినీ, యెరూషలేమునకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్న వారందరికీ తెగుళ్ళు పుట్టించి జనులందరినీ మొత్తుతాడు, తెగుళ్లతో మొత్తుతాడు. వారు నిలిచి ఉన్న పాటునే వారి దేహములు కుళ్ళిపోతాయి. మనుషులు బ్రతికున్నవారు చచ్చిన రీతిగా, బతికున్న వారిలో అప్పటికప్పుడే వారు కుళ్ళిపోయిన రీతిగా వారు మార్చబడబోతున్నారు. వారి కనుతొట్టెలలో నుండి కుళ్ళిపోవును. బ్రతికున్న వాళ్ళు బ్రతికున్నట్టుగా కుళ్ళిపోయే రీతిగా యుద్ధం జరగబోతుంది. వారి నాలుకలు నోళ్ళలో ఉండియే కుళ్ళిపోవును. బ్రతికున్న వాళ్ళు బ్రతికున్నట్టుగానే కుళ్ళిపోతారు. సాధారణంగా మనుషులు మట్టిలో కలిసిన తర్వాత వాళ్ళు కుళ్ళిపోవటానికి కొంత సమయం అనేది పడుతుంది కదా. కానీ దేవుడికి వ్యతిరేకంగా యుద్ధం చేయటానికి వచ్చిన వ్యక్తులు చాలా భయంకరంగా బ్రతికున్నవారు బ్రతికి ఉన్నట్టుగానే, బ్రతికున్న శరీరాలే కుళ్ళిపోయిన దేహాలుగా, కుళ్ళిపోయిన వ్యక్తులుగా మార్చబడబోతున్నారు అని చాలా స్పష్టంగా బైబిల్ మనకు తెలియచేస్తుంది. అలాగే జకరియా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో, ఆ దినమున యెహోవా వారిలో గొప్ప కల్లోలం పుట్టిస్తాడు. వారిలోనే ఒక గొప్ప కల్లోలాన్ని దేవుడు పుట్టిస్తాడు. పుట్టింపగా వారందరూ ఒకరినొకరు విరోధులై ఒకరి మీద ఒకరు పడి చంపుకుంటారు. ఈ యుద్ధ సమయంలో, హర్మగిద్దోను యుద్ధ సమయంలో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి? బ్రతికున్న వాళ్ళు బ్రతికున్నట్టుగానే కుళ్ళిపోతారు. వీరిలోనే వీరికి గొడవలు ప్రారంభమవుతాయి. ఈ రాజులు అందరూ ఐక్యంగా యుద్ధం చేయటానికి వచ్చారు కదా, వీరికి వీరే శత్రువులైపోతారు. ఒకరి మీద పడి ఒకరు చంపుకుంటారు. ఇలాగూ యుద్ధ వాతావరణం అనేది ఉండబోతున్నది అనే విషయాన్ని చాలా స్పష్టంగా, ఒకరి మీద ఒకరు పడి విరోధులై ఒకరినొకరు చంపుకుంటారు అనే రీతిగా ప్రవచనాత్మకంగా దేవుడు ముందుగానే ఈ విషయాన్ని వ్రాయించాడు. సో ఇటు రీతిగా యుద్ధ సమయంలో మనుషులందరూ పీనుగుల వలె చచ్చిన వారుగా ఆ హర్మగిద్దోన్ ప్రాంతంలో వారందరూ చచ్చిన శవాలై, వారందరూ ఆ యుద్ధానికి సిద్ధపడి వచ్చిన వారందరూ కూడా లక్షల మంది కావచ్చు, కోట్ల మంది కావచ్చు, వీరందరూ కూడా చచ్చిన దేహం కలిగిన వారుగా, శవాలుగా ఆ ప్రాంతంలో ఉండబోతున్నారు. అది దేవుని యొక్క కోపం అనే తొట్టిగా ఆ హర్మగిద్దోన్ ప్రాంతం అనేది ఉన్నది. దేవుని యొక్క కోపం అనే తొట్టి, దేవుని యొక్క ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో, ఆ ఉగ్రత ముందు ఎవడు కూడా నిలబడలేడు. మనిషి బతికిన వాడే చచ్చిన వాడైపోతాడు, కుళ్ళిపోతాడు. వాడు చచ్చిపోవటం వాటి ఉంచండి, బతికున్నవాడు బతికున్నట్టుగా వాడి కళ్ళు కుళ్ళిపోతాయి, నాలుక కుళ్ళిపోతాయి, వాడి దేహం కుళ్ళిపోతుందంటే ఎంత భయంకరంగా ఆ యుద్ధం అనేది ఉండబోతుందో అనేది మనకి బైబిల్ ఆధారంగా మనకి అర్థమవుతుంది. అందుకే ఇలాగూ ఆ ప్రాంతంలో, ఈ హర్మగిద్దోన్ ప్రాంతానికి ప్రజలందరూ కూడా రావటానికి అనుకూలంగానే 16వ అధ్యాయంలో ఉగ్రత పాత్రలు దేవుడు కుమ్మరిస్తున్నప్పుడు, ఇలా ఈ హర్మగిద్దోన్ ప్రాంతానికి ప్రజలందరూ రావటానికి అనుకూలంగా దేవుడు యూఫ్రటీస్ నదిని ఎండిపోయేటట్టుగా కూడా దేవుడు చేస్తూ ఉన్నాడు. 6వ దూత తన పాత్ర యూఫ్రటీస్ నది మీద కుమ్మరించిన సంఘటన ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది. అలాగూ యూఫ్రటీస్ నది, ఆ మహానది మీద ఉగ్రత పాత్ర కుమ్మరించబడినప్పుడు తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గం సిద్ధపరిచినట్లుగా దాని నీళ్లు ఎండిపోతాయి. ఈ నీళ్లు ఎండిపోతాయి.
అంటే రాజులందరూ రావటానికి అనుకూలంగా, హెర్మిగిద్దోన్ ప్రాంతానికి రావటానికి అనుకూలంగా యూఫ్రటీస్ నది, ఇది 1800 మైళ్ళు పొడవు ఉన్న నది. ఈ 1800 మైళ్ళు పొడవున్న ఈ నది ఆదికాండం 2వ అధ్యాయంలో 4 నదులు ఏదైనా తోటలో ప్రారంభమయ్యాయి. అందులో ఈ 4వ నది యూఫ్రటీస్ నది. దీనినే ఫరాతు నది అని కూడా పిలుస్తారు. ఈ 1800 నది పొడవు వైశాల్యం కలిగింది. ఇది ఇశ్రాయేలు యొక్క భూభాగానికి సరిహద్దుగా యూఫ్రటీస్ నది అనేది ఉన్నది. ఈ యూఫ్రటీస్ నది ఇది టైగ్రీస్ నదితో అనుసంధానం అవుతుంది. తరువాత ఈ యూఫ్రటీస్ నదికి 200 మైళ్ళ దూరంలో ఈ బబులోను ప్రాంతం అనేది ఉన్నది. సో ఈ మధ్యరేఖగా ఉన్న ఈ యూఫ్రటీస్ నది ఎప్పుడైతే ఎండిపోతుందో, అలా ఎండిపోయిన ఈ భూభాగము దాటి తూర్పు దేశపు దేశాల నుండి యుద్ధ ట్యాంకర్స్ రావటానికి అనుకూలంగా నది ఎండిపోతుంది. యుద్ధ ట్యాంకర్స్ రావటానికి, వాహనాలు రావటానికి, హెర్మిగిద్దోన్ ప్రాంతానికి రావటానికి అనుకూలంగా భూభాగం మార్చబడబోతుంది. ప్రవచనాత్మకంగా కూడా ఈ విషయం బైబిల్లో రాయబడింది. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో 15వ వచనంలో కూడా, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో కూడా పాదములకు నీళ్లు తగలకుండా ఆరిపోయే రీతిగా దేవుడు తన చేతిని యూఫ్రటీస్ నది మీద ఆడిస్తాడు, నీళ్లను అక్కడ నుండి తుడిచివేస్తాడు. అక్కడ శత్రు రాజ్యాలన్నీ ఆ నది దాటి ఈ హెర్మిగిద్దోన్ ప్రాంతానికి వస్తాయి అనే రీతిగా యెషయా గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఈ మాట ప్రవచనాత్మకంగా వ్రాయబడింది. సో ఇలాగూ యూఫ్రటీస్ అనే నది ఎండిపోయిన తరువాత తూర్పు దేశపు రాజ్యాలు రావటం, ఇక మిగిలిన దేశాల నుండి అన్ని రకాలుగా యుద్ధాలు చేయటానికి అనుకూలంగా ఈ హెర్మిగిద్దోన్ ప్రాంతం అనేది సిద్ధపరచబడటం అనేది జరగబోతుంది. ఇంత సన్నివేశం జరుగుతున్న సందర్భంలో దేవుడు ఇక్కడ యుద్ధాన్ని జరిగిస్తున్న సమయంలో ఒక ప్రకటన ప్రకటించబడుతున్నది ఆకాశంలో. ఆ ప్రకటన వివరం ఇలాగ రాయబడింది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 17 నుండి 18 వరకు నేను చదువుతున్నాను. మరియు ఒక దూత సూర్యబింబములో నుండి నిలిచి, ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉండుట చూచితిని. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండి ఉండిన వారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండి అని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలచును. విందు హెర్మిగిద్దోన్ ప్రాంతంలో ఈ భూరాజులందరూ వారికి కలిగిన బలిష్ఠులతో, వారికి కలిగిన యుద్ధాలు చేసే సామ్రాగ్రితో, బలవంతులతో ఈ హెర్మిగిద్దోన్ ప్రాంతం అనేది నింపబడబోతుంది. అక్కడ బలిష్ఠులైన వారందరూ కూడా ఆ ప్రాంతంలో ఉండబోతున్నారు. ఇప్పుడు ఆకాశంలో నుండి ఒక ప్రకటన, సూర్యబింబములో నిలిచి ఉన్న ఒక దూత చెబుతూ ఉన్నాడు, బలిష్ఠుల యొక్క మాంసం, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారేమి, గొప్పవారేమి, రాజులదైతే ఏంటి, సహస్రాధిపతులదేంటి, వీరందరి మాంసాన్ని తినడానికి గొప్ప దేవుని విందును ఆరగించడానికి రండి అని ఆకాశ మధ్యలో ఎగురుతున్న పక్షులందరికీ ఇన్విటేషన్, ఆకాశ మధ్యలో ఎగురుతున్న పక్షులన్నిటికీ తెలియచేయటం జరిగింది. 19వ అధ్యాయం 19వ వచనం నుండి, మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితో ఆయన సేనతోను యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును, భూరాజులను, వారి సేనలను కూడి ఉండగా చూచితిని. ఈ గుర్రం మీద కూర్చుని ఉన్న యేసుక్రీస్తు ప్రభు, అతనితో పాటు సేనలుగా వస్తున్న సంఘము, వీరందరూ కూడా ఆకాశంలో నుండి ప్రయాణమై వస్తూ ఉన్నప్పుడు
యుద్ధం చేయటానికి సిద్ధపడిన క్రూర మృగము, భూరాజులు, వారి సేనలు యుద్ధం చేయటానికి సిద్ధపడిన సంఘటన ఇక్కడ యోహాను చూస్తూ ఉన్నాడు. 19:20 అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనని వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు, గమనించండి, ఆ మృగము దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకములతో మండుచున్న అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడతారు. ఈ యుద్ధము ఎలా ఉంటుంది అంటే, ఈ యొక్క క్రూర మృగముగా ఉన్న క్రీస్తు విరోధి, గమనించండి, క్రూర మృగముగా ఉన్న క్రీస్తు విరోధి, అలాగే ప్రజలను మోసగించి 666 ముద్ర వేయించుకోవాలని చెప్పి, క్రీస్తు విరోధి యొక్క ప్రతిమకు నమస్కరించాలని చెప్పి మోసగించిన అబద్ధ ప్రవక్త, వీరిద్దరూ కూడా యుద్ధంలో ఓడిపోతున్నారు. అలా ఓడిపోయి ప్రాణముతోనే వారిద్దరూ అగ్నిగుండంలో వేయబడుతూ ఉన్నారు. ఎవరెవరు? ఈ యొక్క క్రీస్తు విరోధిగా ఉన్న క్రూర మృగము, అబద్ధ ప్రవక్త, వీరిద్దరూ కూడా అగ్నిగుండంలోనికి వేయబడబోతూ ఉన్నారు. ఇలా అగ్నిగుండంలో వారు పడద్రోయబడతారు. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా, ప్రాణముతోనే వారు యుద్ధంలో ప్రాణముతోనే అగ్నిగుండంలో వారు వేయబడతారు. సాతాను యొక్క 3 విభాగాలు మనం గమనిస్తే, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త, ఘట సర్పం. సాతాను యొక్క త్రిత్వం ఇది. ఈ ఘట సర్పముగా ఉన్న ఈ సాతాను యొక్క పతనాన్ని గూర్చి ఈ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 10వ వచనం ప్రకారంగా అగ్నిగంధకాలలో ఈ ఘట సర్పం ఎలా వేయబడుతుందో అనే సన్నివేశం 3వ భాగంలో ఈ ఘట సర్పం అగ్నిగుండంలో వేయబడే సన్నివేశాన్ని గూర్చి బైబిల్ మనకి తెలియచేస్తుంది. అయితే ఈ సాతాను అని, ఘట సర్పమని, ఆది సర్పమని పిలువబడుతున్న ఈ సాతాను పతనం చిట్ట చివరిగా ఈ 20వ అధ్యాయం 10వ వచనంలో జరుగుతుంది. అది వచ్చే రోజుల్లో మనం ధ్యానం చేయబోతున్నాం. ఇక్కడ గమనిస్తే ముందుగా అగ్నిగుండంలోనికి పడద్రోయబడే వారెవరు? క్రీస్తు విరోధి అంటే క్రూర మృగము, అబద్ధ ప్రవక్త. వీరిద్దరూ కూడా ప్రాణముతోనే అగ్నిగుండంలోనికి పడద్రోయబడతారు. ఈ విషయాన్ని బైబిల్ మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనంలో, 21వ వచనం మనం గమనిస్తే 19వ అధ్యాయం 21వ వచనంలో, కడమవారు గుర్రం మీద కూర్చుని ఉన్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడ్డారు. ఆయన నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడ్డారు. వారి మాంసమును పక్షులన్నీ కడుపారా తినెను. ఇలాగూ వధ, ఈ హర్మెగిద్దోన్ ప్రాంతంలో ఎలాంటి వధ జరగబోతుంది. ఈ వధ మనుషులందరూ చంపబడబోతున్నారు. అలా చంపబడి పీనుగులుగా ఆ స్థలంలో ఉండబోతున్నారు. ఇలా చంపబడిన దేహాలుగా, పీనుగులుగా ఉన్న ఈ సన్నివేశం గురించే యేసుక్రీస్తు ప్రభు ముందే చెప్పాడు. 24వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 28వ వచనంలో, పీనుగు ఎక్కడ ఉంటుందో అక్కడ గద్దలు పోగవుతాయి. యుద్ధం జరిగిన సంఘటన ఎలా ఉంటుంది? ప్రజలందరూ చంపబడబోతున్నారు. దేవుని నోటి నుండి వచ్చిన ఖడ్గం చేత వారు దేహాలు చెల్ల చెదరవబోతున్నాయి, చచ్చిపోబోతున్నారు. ఇలాగూ హర్మెగిద్దోన్ ప్రాంతంలో చంపబడిన వారి దేహాలు పీనుగులుగా పడి ఉంటే అక్కడ గ్రద్దలు పోగవుతాయి. గ్రద్దలకు ఆతిథ్యం ఇచ్చే రీతిగా, ఆకాశ పక్షులకు ఆతిథ్యం ఇచ్చే రీతిగా హెర్మెగిద్దోన్ ప్రాంతం అనేది మార్చబడబోతుంది. సో ఇటు రీతిగా ఈ యొక్క హర్మెగిద్దోన్, హర్ అంటే పర్వతం, మెగిద్దోన్ అంటే మైదానం, పర్వత ప్రాంత మైదానం అనే ఈ ప్రాంతం యెరూషలేమునకు లేక ఇశ్రాయేలు దేశమునకు 60 మైళ్ళు నార్త్ సైడ్, ఉత్తర దిక్కున ఆ ప్రాంతం ఉన్నది. ఇప్పటికీ అది గూగుల్ మ్యాప్స్ లో మనకు కనబడుతుంది.
అదే ప్రాంతంలో ఈ యుద్ధం అనేది జరగబోతుంది. ప్రపంచ దేశాల నుండి వచ్చిన రాజులందరూ రాజ్యాలతో సహా అక్కడ నాశనం కాబోతున్నారు. వారందరూ నాశనం చేయబడబోతున్నారు. 20వ అధ్యాయం మనం గమనిస్తే ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు ఆయన 1000 ఏండ్ల పరిపాలన భూమి మీద జరిగించబోతున్నాడు. ఈ సన్నివేశాన్ని బట్టి ముగింపు మాటలు తెలియచేస్తున్నాను. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఉన్న దేవుడు ఈ భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన చేస్తున్న సమయంలో అసలు భూమి మీద రాజ్యాల వ్యవస్థ, రాజుల వ్యవస్థ అనేదే లేకుండా దేవుడు కంప్లీట్గా, సమూలంగా దేవుడు తుడిచిపెట్టివేసి దేవుని రాజ్యం ఒక్కటే భూమి మీద ఉండేటట్టుగా దేవుడు చేస్తున్నాడు. ఇక భూమి మీద ప్రజలు 1000 ఏండ్ల కాలంలో భూమి మీద యెరూషలేము చుట్టూ ప్రజలు ఉంటారు, ప్రపంచ దేశాల్లో ఉంటారు. అయితే రాజుగా మాత్రం యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే ఉండబోతున్నాడు. ఆ 1000 ఏండ్ల కాలం కూడా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ప్రకారంగా 1000 ఏండ్ల కాలంలో సాతాను బంధించబడబోతున్నాడు. 1000 ఏండ్ల కాలంలో ఒకే ఒక రాజుగా యేసుక్రీస్తు ప్రభు ఉండబోతున్నాడు. సో నా ముగింపు మాటలు ఒకసారి దానియేలు గ్రంథంలో ఉన్న విషయాన్ని నేను తెలియచేసి నేను ముగిస్తాను. సార్ నాతో పాటు దానియేలు గ్రంథాన్ని తెరవండి. 44వ వచనంలో ఇక్కడ ఒక విగ్రహం ముందు భాగం మనం గమనిస్తే ఒక విగ్రహం మనకు కనబడుతుంది. ఆ విగ్రహము పైన శిరస్సుగా బంగారం, అలాగే వెండి, ఇత్తడి, మోకాలు నుండి పాదం వరకు ఒక కాలు ఇనుము, ఒక కాలు ఆ మోకాలు నుండి మడం వరకు ఇనుము, కింద ఒక పాదం ఇనుము, ఒక పాదం మట్టితో ఉన్న ఈ యొక్క విగ్రహం మనకు ప్రతిమ కనబడుతుంది. అయితే ఈ ప్రతిమను గూర్చిన వివరణ దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో 38 నుండి మీరు చదవచ్చు. అయితే నేను 44వ వచనంలో ఒక్క మాట నేను మీకు తెలియచేస్తున్నాను. 44వ వచనంలో, ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపిస్తాడు. గమనించండి, ఒక రాజ్యమును స్థాపిస్తాడు. ఏ కాలంలో? ఒక పాదం ఇనుము, ఇంకొక పాదం మిళితంగా ప్రజాస్వామ్యాన్ని తెలియచేసే మట్టితో ఉన్న పాదం. అప్పుడు ఆ రాజుల కాలంలో దేవుడు తన ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. 44వ వచనం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో, దానికెన్నటికీ నాశనం కలుగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మూలం చేయును, కానీ అది యుగయుగముల వరకు నిలుచును. సో గమనించండి, 45వ వచనంలో, చేతి సహాయము లేక పర్వతం నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా మీరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతిని రాజునకు తెలియజేసి ఉన్నాడు. నెబుకద్నెజరుకు వచ్చిన కలలో ఒక చేతి సహాయం లేక తీయబడిన ఒక చిన్న రాయి ఆ పెద్ద విగ్రహాన్ని పడగొట్టి అక్కడ ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తుందని తెలియచేశాడు కదా. అలాగూ దేవుని యొక్క రాజ్యస్థాపన భూమి మీద జరగటానికి ముందుగా ఇదే భూమి మీద ఇక ఎవరు రాజులనే వ్యవస్థ లేకుండా, రాజ్యాలనేవి లేకుండా ఈ భూమి మీద దేవుడు వాటినన్నిటిని తుడిచిపెట్టివేసి ఒకే ఒక్క దేవుడు, ఒకే రాజుగా ఈ భూమి మీద 1000 ఏండ్ల కాలంలో యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభు ఆయన పరిపాలన చేయబోతున్నాడు. ఆ రాజ్యం ఇంకెవరికి చెందింది కాదు, కేవలం అర్హత పొందిన వారికే. చాలా స్పష్టంగా 2వ అధ్యాయం 44వ వచనంలో దానియేలు గ్రంథం అదే తెలియచేస్తుంది. అది ఇంకెవరికి కాదు, కేవలం రక్షించబడిన వ్యక్తులకు, దేవుడుగా ఉన్న ప్రజలకు, దేవుడుగా ఉన్న వారి పట్ల విశ్వాసం కలిగిన వారికి మాత్రమే అనే విషయాన్ని చాలా స్పష్టంగా ప్రవచనాత్మకంగా దేవుడు వ్రాయించాడు. ఇలాగూ 1000 ఏండ్ల కాలంలో దేవుని యొక్క రాజ్య స్థాపనకు ముందు హెర్మగిద్దోన్ అనే ప్రాంతంలో దేవుని యొక్క ఉగ్రత, తీక్షణమైన ఉగ్రత తొట్టి అక్కడ కారు ద్రాక్షలను పోలిన
ఈ అన్యులను, అన్యరాజులను దేవుడు నాశనం చేయబోతున్నాడు. ఆ ప్రాంతంలో దేవుడు వారిని శిక్షించబోతున్నాడు. వారి దేహాలను, వారి కళేబరాలను గద్దలకు, ఆకాశ పక్షులకు ఆహారంగా దేవుడు వేయబోతూ ఉన్నాడు. సో ఇది హర్మెగిద్దోన్ యుద్ధంలో జరిగే సంఘటన. దేవుడు మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ గొప్ప తండ్రి, ఈ వాక్యం మాలో ముద్రించండి. నీ ఆత్మ సంబంధమైన విషయాలు మేము గ్రహించటానికి నీ పరిశుద్ధాత్మ ద్వారా, నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ప్రత్యక్షత జ్ఞానం ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి, సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా వీక్షిస్తున్న వారందరికీ నీ ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత జ్ఞానం మీరు వారికి అనుగ్రహించండి. సంఘముగా ఉన్న శైనవశక్యన సంఘంలో ఉన్న విశ్వాసులందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ప్రతి కీడు శోధన సమస్యల నుండి తప్పించండి. ఏ తెగులు కూడా వీరి గుడారంలోనికి రాకుండా నీ భద్రత అనుగ్రహించండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తున్నాను. వారి పనులలో, వ్యాపారాలలో, వారి ఉద్యోగాలలో నీ సన్నిధి తోడు అనుగ్రహించండి. వారి చదువులో నీ జ్ఞానాత్మతో నింపండి. వారు చేస్తున్న ప్రతి పనిని మీరు సఫలపరచండి. ఆర్థికంగాను, ఆరోగ్య విషయంలో, ఆధ్యాత్మికంగా అభివృద్ధి బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని, ముఖ్యంగా నీ రాకడ కొరకు వీరందరినీ సిద్ధపరచమని, నీ కృపకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ, నీ కాపుదలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇక్కడ కూడి ఉన్న మనకు సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులందరికీ దేవుని యొక్క కృప ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే ఉండి సంరక్షించి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.